చెప్పడం. అవును. అదేంటి ప్రజలు ఇవ్వలేదు కదా అంటే అది ఎవరంటారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటాయి కానీ వీళ్ళు అనరు కదా. అవును. అవును. వైసీపీకి నమ్మినటువంటి వాళ్ళందరూ కరెక్టే కదా అంటారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నది ఓన్లీ ఏకైక అపోజిషన్ కాబట్టి అనే మాటనే కదా వీళ్ళు గుర్తు చేసేది. అదేంటంటే ఒక సైకలాజికల్ గేమ్. వైసీపీకి ఇవ్వకూడదు అన్నటువంటి తెలుగుదేశానికి ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అనడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు ఇవ్వను అని చెప్పడానికి హక్కు ఉంది, అధికారం. ఇవ్వడం అనేటటువంటి ఒక రకంగా దయాదాక్షిణ్యం, అంతేనా? బిచ్చం. అలా అనుకున్న స్పీకర్ విచక్షణ. పోనీ స్పీకర్ విచక్షణ అనే కంటే కూడా ప్రభుత్వపు బిచ్చం. అంతేనా? ప్రభుత్వం బిచ్చం వేసినట్టు అది ఇచ్చి, ఇదిగో నేను బిచ్చం వేసి, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అప్పుడు నేను నీకు ఇచ్చిన దయా అది నీ దగ్గర నుంచి ఒక 5గురు తీసుకుంటే నీ పని అయిపోద్ది, నేను ఓపెన్ చేస్తే చాలు, ఓపెన్ చేయలేదంటే అది నీకు నేను ఇచ్చిన దయా అని గుర్తుపెట్టుకోను. అంటే ఇస్తే కూడా ప్రభుత్వం హుందాతనం పెరిగేదేమో, అదే మేము ఇచ్చాము అని. ఇప్పుడు ఆయన నువ్వు బిచ్చం వేసాను నేను అని చెప్పినప్పుడు ఇప్పుడు అది బిచ్చం వేసినట్టు అని చెప్పాలి ఇచ్చి, చెప్పదలుచుకుంటే. అట్లా ఇప్పుడు ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు బేసిక్ గా, నువ్వు నీకు నీ దగ్గర నుంచి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు, నేను రానివ్వట్లేదు, ద్వారాలు తెరిస్తే కనుక ఒక 5గురు ఇటు వచ్చేసారంటే నీకు లేదు కాబట్టి నీకు నా దయ మూలంగా నువ్వు నేనేసినటువంటి దానం అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే